Hello children, a very good morning. Welcome back to our English class. How are you all doing children? I hope you all are doing good. Don't go out. Be safe at home. Watch the videos regularly and do your homeworks. Only few are responding. What about the others? Please watch the videos and do your homeworks regularly. Okay, and post the videos to your respective subject teachers. Is it clear children? Now coming to our today's class, let us learn the format of the letter writing. See here, so you all know that you all know how to write a leave letter, isn't it? Leave letter ఎలా రాయాలో తెలుసు కదా అందరికీ. Now సేమ్ అంటే దా లీవ్ లెటరే ఎలా రాయాలి కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. సో లెట్ us learn today how to write a letter. Okay, see here, first you have to write date, place. You have to follow అంటే కామర్స్, ఫుల్ స్టాప్స్ ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలమ్మా. ఫర్ డేట్ you have to put comma and to the place, after place writing అంటే place రాసిన తర్వాత full stop పెట్టాలి. Next coming to this side, that means left side, you have to write the to address, to whom you are going to write అంటే మీరు ఎవరికి రాస్తున్నారో అది రాయాలి. To the అంటే suppose if you are writing to your class teacher, then you have to write to the class teacher అని రాయాలి. Okay, class teacher. So after teacher you have to put comma. So this is to address. ఇది to address అయిపోయిన తర్వాత లాస్ట్ లో full stop పెట్టాలి. Suppose AU English Medium, AU EMS Chinwalter. After this just you have to put full stop. Then what you have to do, write respected madam. Respected madam రాసినప్పుడు that is known as salutation అంటారు. So this is the to address. This after date and place, this is the to address. At to address రాయాలి కంపల్సరీ. After that respected madam అని రాస్తారు. Respected madam, this is known as salutation. If you అంటే మీరు మీ ఫ్రెండ్స్కి రాస్తారనుకోండి, మై డియర్ సో అండ్ సో ఫ్రెండ్ నేమ్ రాస్తారు. సో దట్ ఈస్ నోన్ యాజ్ సాల్యుటేషన్. హాయ్, హలో అంటారు కదా, ఇవన్నీ కూడా సాల్యుటేషన్ అన్నమాట. వాళ్ళని సంబోధిస్తూ చెప్పడం వర్డ్స్ని. రెస్పెక్టెడ్ మేడం, ఆఫ్టర్ దిస్ యూ హ్యావ్ టు పుట్ కామా. దెన్ వాట్ యూ హ్యావ్ టు స్టార్ట్ ద బాడీ ఆఫ్ ద లెటర్. బాడీ స్టార్ట్ చేస్తారనమాట. సో ఎందుకు మీరు లీవ్ తీసుకుంటున్నారు, ఎన్ని రోజులు లీవ్ తీసుకుంటున్నారు, సో ఇన్ రిక్వెస్టింగ్ మేనర్ యూ హ్యావ్ టు రైట్. రిక్వెస్ట్ చేస్తూ రాయాలన్నమాట, అది బాడీలోకి వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఏంటి, థ్యాంకింగ్ యూ రాస్తారు కదా, థ్యాంకింగ్ యూ. ఆఫ్టర్ దాట్ థ్యాంకింగ్ యూ తర్వాత యువర్స్ ఒబీడియంట్లీ ఆర్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఇవన్నీ రాస్తారు కదా. అంటే పెద్దవాళ్ళకి రాసినప్పుడు సపోజ్ మీ టీచర్ కానీ మేడంకి కానీ ప్రిన్సిపల్ మేడంకి టీచర్స్కి రాసేటప్పుడు యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాస్తాం. ఆఫ్టర్ దట్ పుట్ అ కామా. మరి ఫ్రెండ్స్కి రాసేటప్పుడు ఏం చేస్తాం, యువర్స్ లవింగ్లీ, ఓకే, విత్ లవ్ ఇలా రాస్తారు కదా. అప్పుడు అది వాటిని ఏమంటారంటే సబ్స్క్రిప్షన్స్ అంటారు వాటిని. సో ఇవి యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ట్రూలీ, యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ సిన్సియర్లీ, మై వాట్ యూ సే విత్ లవ్, యువర్స్ లవింగ్లీ, ఇవన్నీ కూడా సబ్స్క్రిప్షన్స్. వీటిని లాస్ట్లో ఏం రాస్తారు, మీరు మీ నేమ్ రాస్తారు. ఓకే, లాస్ట్లో మీరు సైన్ చేస్తారన్నమాట. సైన్ చేసిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు రైట్ యువర్ ఫ్రమ్ అడ్రస్ రాయాలి. సో ఫర్ క్లాస్ టీచర్ అయితే అక్కర్లేదు. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ అ లెటర్ టు యువర్ ఫ్రెండ్, దెన్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ ద ఫ్రమ్ అడ్రస్ అండ్ టు అడ్రస్ ఆల్సో. టు అడ్రస్ రాయాలి, ఫ్రమ్ అడ్రస్ రాయాలి. ఓకే, టు అడ్రస్ ఏం రాస్తారు, కవర్ ఎన్విలోప్ మీద రాయాలి. ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్? నౌ
in your textbook letter is given related to that, that is a letter written by tree and a river to the green volunteers. Green volunteers ట్రీ రివర్ రాస్తుంది కదా గ్రీన్ వాలంటీర్స్కి, దాని మీద మీకు లెటర్ రైటింగ్ ఇచ్చారు. జస్ట్ విల్ హ్యావ్ అ రీడింగ్ ఆఫ్ పేజ్ నెంబర్ 114 ఒకసారి చదువుదాము. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ హౌ టు రైట్ ద లెటర్ ఎలా రాయాలో తెలిసిందా? ఫస్ట్ డేట్, ప్లేస్, యూ హ్యావ్ టు ఫాలో దీస్ commas and full stops compulsorily, very important ma. Then you have to write to the class teacher, that means to address respected madam, that is salutation. Next body of the letter, next thanking you, next last one is subscriptions అంటారు వీటిని. yours faithfully, yours obediently, ఇవన్నీ కూడా వీటిని ఏమంటారు? సబ్స్క్రిప్షన్స్ అంటారు. ఓకే, so this is about the letter writing. Let's go with the reading part of your textbook. Okay, now all of you open page number 114 children. See here, under writing part, under activity 7, letter writing is given. See here, read the following and complete the letter. Here is the letter written on behalf of the tree and the river, expressing thanks to the Green Club of Andhra Pradesh. So fill in the blanks to complete the letter. You may choose the words from those given in brackets. See, help box is given and some words are also given in this. So by using this help box you have to fill the reply letter. Okay, faithfully, Guntur, happily, volunteers, Andhra Pradesh, saved, thankful, you, tree and river. Okay, now see here, date is given. Date, actually here place also should be to be mentioned, but it is not given here. Now here see, to the green volunteers, Green Club, Guntur, Andhra Pradesh. See, commas are given. See, comma, here also comma, here comma, here last after mentioning the district name of the district, you have to put a full stop here. See here, dear green volunteers, we are very thankful to you. You saved our lives. Hope we will live happily. Thank you once again. Yours faithfully, tree and river. See, after faithfully you have to put a comma and here at last full stop. Is it clear, children? So if you have incomplete of this page, by watching this video you all can write, you all can fill this page. Okay, now coming to your homework part. See here, I have given one letter writing, a letter applying for leave. See here, I gave help box also. Help box kuda ichchanu chodandama. Mention date here and write your name. Write your name. Date pakkane name rayandi. English homework, fill in the blanks to complete the letter by using the help box. A letter applying for leave. Class teacher, Visakhapatnam, attend family grant classes, uncles, obediently leave. See, date after comma. You have to write this letter in your notes, homework notes, by using this help box. Date after date you have to add a comma and you have to write here what will come. I told that date and place I said, so you have to choose this, what is the place is there in this help box, that you have to choose and write here. After that you have to put a full stop. Now to the dash AUEMS school, comma, Chinvalter, respected madam,
As my dash has to dash my dash marriage, I can't attend the dash on date. Kindly dash me dash for today. Thanking you. Yours dash. You write your name here. After name you have to put full stop. Compulsorily you all have to add commas and full stop wherever necessary. చూసారు కదా అందరూ ఫుల్ స్టాప్ కామాస్ అన్నీ కూడా నీట్గా యాడ్ చేయాలి. సేమ్ లెటర్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ యువర్ యూ హ్యావ్ టు ఫిల్ దీస్ బ్లాంక్స్ అండ్ రైట్ ఇన్ యువర్ homework book and post me your homeworks. Is it clear, children? I hope you all understood the concept of letter writing. Okay? Thank you all.